సో గైస్ ఈరోజు మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వర్డ్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాశాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ ఇన్పుట్ వర్డ్ 3 times ఇన్ ఎ సింగిల్ లైన్ సపరేటెడ్ బై స్పేస్ అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వర్డ్ తీసుకోవాలి, ఇన్పుట్ ద్వారా తీసుకోవాలి డైనమికల్గా. సో దీనికి ఏం వాడాలి, మనము ఇన్పుట్ ఫంక్షన్ వాడాలి. సో ఆ వర్డ్ తీసుకున్న తర్వాత దాన్ని మనము 3 times అనేది ప్రింట్ చేయాలి, కాకపోతే మిడిల్లో స్పేస్ ఉండాలి ఒకటే లైన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్పుట్ని మనం ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ నేను VS కోడ్లో వెళ్ళాను. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసేసాను ఆల్రెడీ first.py అని. సో ఇక్కడ నేను ఒకసారి కోడ్ అనేది రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దీంట్లో ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఇన్పుట్ ఫంక్షన్ రాసేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ప్రింట్ చేస్తే మనం ఇన్పుట్లో మనం డైనమికల్గా ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, వర్డ్లో స్టోర్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ వర్డ్ అని మనకి క్వశ్చన్లో ఏం అడిగారు యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ ఇన్పుట్ వర్డ్ 3 times ఇన్ ఏ సింగిల్ లైన్ సపరేటెడ్ బై స్పేస్ అంటున్నారు. అంటే మనం ఆ వర్డ్ని 3 times ప్రింట్ చేయాలి, కాకపోతే స్పేస్ ఉండాలి మిడిల్లో. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ స్ట్రింగ్ కాంకాటినేషన్ కూడా చేయాలి అనమాట. సో ఇక్కడ 3 times అంటున్నారు కాబట్టి ఇక్కడ వర్డ్ ప్లస్ ఇక్కడ స్పేస్ తీసుకోవాలి, ఇలా స్పేస్ తీసుకోవాలి, మళ్ళీ ప్లస్ పెట్టాలి, మళ్ళీ వర్డ్ పెట్టాలి, మళ్ళీ వర్డ్ రాయాలి, మళ్ళీ స్పేస్ పెట్టేసేయాలి, మళ్ళీ స్పేస్ రాయాలి, మళ్ళీ ప్లస్ పెట్టేసి వర్డ్ రాసేయాలి. సో ఇక్కడ మనకి అవుట్పుట్లో ఏ విధంగా వస్తుందంటే మనం ఏదైతే డైనమికల్గా ఎంటర్ చేస్తామో ఇన్పుట్ అది వర్డ్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ వర్డ్లో స్టోర్ అయిన తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను కదా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది వర్డ్ అని, ప్లస్ ఇక్కడ నేను స్ట్రింగ్ కాంకాటినేషన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకు ఒక స్పేస్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ వర్డ్ సెకండ్ టైం ప్రింట్ అవుతుంది వర్డ్, దాని తర్వాత మళ్ళీ స్పేస్ వస్తుంది, తర్వాత థర్డ్ టైం ప్రింట్ అవుతుంది. సో ఇది ఒకసారి మనం అవుట్పుట్ తీసి చూస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్పుట్ అనేది నేను ఒక వర్డ్ రాస్తాను. ఇక్కడ ఏం రాస్తున్నానంటే బాస్కెట్ అని రాస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ మనం అనుకున్న క్వశ్చన్కి అయితే అవుట్పుట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బాస్కెట్ స్పేస్ బాస్కెట్ అని వచ్చేసింది. సో ఫస్ట్ 1 క్వశ్చన్ అయితే ఆన్సర్ అయిపోయింది.